ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్. వ్యవసాయం అసలు లక్ష్యం అధిక పంట దిగుబడులు పొందటం కాదు, మంచి ఆహారాన్ని ప్రజలకు అందించి ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం. ఇదే సూత్రాన్ని కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన డాక్టర్ శేషఫణి గారు అనుసరిస్తున్నారు. నేలను, దేశీయ గోవును తల్లిగా భావిస్తూ సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. ఓవైపు తక్కువ ఖర్చుతో ప్రకృతిహితమైన గో ఆధారిత సేద్యం చేస్తూనే మరోవైపు దేశీయ గోవులను సంరక్షిస్తూ వాటి నుంచి నాణ్యమైన పోషకాలతో కూడిన పాలను, ఇతర ఉత్పత్తులను పొందుతున్నారు. రసాయనాలతో కలుషితమవుతున్న నేలను, ప్రజారోగ్యాన్ని పరిరక్షించడమే కాదు, సేద్యాన్ని లాభసాటిగా మార్చుకుంటున్నారు. పాడి, పంట ఈ రెండింటిని అనుసంధానం చేస్తూ పచ్చని బతుకు దారి చూపుతున్నారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేపట్టడానికి గల ముఖ్య కారణాలు, మొదటిది గోమాతే మన మానవాళికి ముఖ్యమైన ఆధారము. గోమాత పైనే మానవాళి ఆధారపడిందనే సత్యాన్ని 10 మందికి తెలియజేయాలనేది మన ముఖ్య ఉద్దేశం. తర్వాత గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా ఎటువంటి రసాయనాలు లేని ఆహార ఉత్పత్తులను తయారు చేయడం, తర్వాత ఇటువంటి ఆహార ఉత్పత్తులను ఉపయోగించుకొని మనుషుల ఆరోగ్యాన్ని పెంపొందించడము. నెక్స్ట్ నిర్జీవమైన నిస్సారమైన భూమిని జీవకళ ఉత్పత్తి చేస్తూ వాటిని సారవంతం చేయడము. నెక్స్ట్ నష్టాల్లో ఉండే వ్యవసాయ రంగాన్ని లాభాల బాట పట్టేటట్లు చేయడము. నెక్స్ట్ పర్యావరణ పరిరక్షణ. వైద్య వృత్తి ద్వారా రోగాలను నయం చేయడమే కాకుండా ఒక రైతుగా రోగాలనే రాకుండా చేయాలనేది మన ముఖ్య ఉద్దేశము. ఇందులో 10 సంవత్సరాల క్రితమే నాకు ఈ ఆలోచన వచ్చింది. ఈ ఆలోచనను ఆచరణలో పెట్టేదానికి మొట్టమొదట మనం ఇక్కడ మనకున్న 10 ఎకరాల పొలంలో ఒక 5 ఎకరాల అరటి తోట వేసాము. అరటి తోట ఇంతవరకు ఎటువంటి ఫెర్టిలైజర్ లేకుండా, పెస్టిసైడ్ లేకుండా ఎవరు పండించలేదు. మనం ఎటువంటి ఫెర్టిలైజర్ లేకుండా, పెస్టిసైడ్ లేకుండా గో ఆధారితంగా మనం పండించాలంటే ఏం చేయాలంటే జీవామృతం, పాలేకర్ గారి విధానం ప్రకారం జీవామృతం తయారు చేసుకోవాలి. జీవామృతం తయారు చేసుకోవాలి అంటే మనకు గోమూత్రము, గోమయము కావాల్సి ఉంటుంది. ఈ గోమూత్రము, గోమయము అప్పుడు మనకు ఆవులు లేవు కాబట్టి నంద్యాలలో ఉండే దేశీయ ఆవుల ద్వారా గోమూత్రాన్ని సేకరించి గోమూత్రము, గోమయము, తర్వాత శనగపిండి, బెల్లము వీటిని ఉపయోగించుకొని జీవామృతం తయారు చేసుకొని ఆ జీవామృతం ద్వారా 5 ఎకరాల అరటి తోట పండించాము. తర్వాత రెగ్యులర్గా మనకు జీవామృతం తయారు కావాలి, గోమూత్రం కావాలి అనే ఉద్దేశంతో మొట్టమొదట మంచి జాతి లక్షణాలు కలిగినవి, ఒంగోలు జాతి లక్షణాలు, అన్ని నలుపులు, సుడులు అన్నీ బాగున్నవి. 50 నుంచి ఒక్కొక్క ఆవును 50 నుంచి 60 వేల చొప్పున మన విజయవాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే గొప్ప మేలుజాతి ఆవులను, ఒంగోలు జాతి ఆవులను సెలెక్ట్ చేశాము. తర్వాత ఆ ఆవులను 9 ఆవులను తీసుకొచ్చి వాటి ద్వారా మనము గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. తర్వాత మనకు ఆలోచన విధానం మారింది. ఇది ఒక సొంత వ్యవస్థలాగా కాకుండా ఒక రిజిస్టర్డ్ సొసైటీ లాగా ఉంటే ఇంకా 10 మందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో 2017వ సంవత్సరంలో శివ ఫార్చ్యూన్ సొసైటీ ఫర్ ఎనిమల్ వెల్ఫేర్ అండ్ నేచర్ ప్రిజర్వేషన్ పేరుతో మన గోశాలను రిజిస్టర్ చేయడం అయింది. తర్వాత 2019లో మన సొసైటీ మాకి ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా వల్ల గుర్తింపు పొందడం అయింది. తర్వాత ఇక్కడ మనము ఈ గోశాల వీటికి అనుబంధంగా ముర్రా బఫెలోస్తో ఒక డైరీ ఫామ్ కూడా అనుబంధంగా తయారు చేయడం అయింది. ఇక్కడ పాలేకర్ విధానం అనేది ఒక ప్రిన్సిపల్, ప్రకృతి వ్యవసాయానికి పాలేకర్ విధానం అనేది ఒక ప్రిన్సిపల్. ఆ ప్రిన్సిపల్ను మనం ఆచరిస్తూ మనం ఒక కొత్త మోడల్ను డిజైన్ చేసాము. ఆ మోడల్ ఏంటంటే శివ ఫార్చ్యూన్ గోశాల మోడల్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్. ఈ మోడల్లో ఏమంటే మన గోశాల నుంచి కానీ, మన డైరీ ఫామ్ నుంచి కానీ వాటి నుంచి విడుదలైన యూరిన్, తర్వాత వాటికి ఉపయోగించిన నీరు, వీటిని బై గ్రావిటీ, గురుత్వాకర్షణ శక్తి ద్వారా అండర్ గ్రౌండ్ సంపులోకి వాటిని కలెక్ట్ అయ్యేటట్లు మనం ఒక మెకానిజం ఎస్టాబ్లిష్ చేసినాము. దీని ద్వారా అక్కడ కలెక్ట్ అయిన యూరిన్లో ఉండే ఉపయోగకరమైన మైక్రోబ్యాక్టీరియా కొన్ని మిలియన్ల సంఖ్యలో ఉత్పత్తి అయ్యి అవి జీవామృతం లాగా ఆ సంపులో ఆటోమేటిక్గా కన్వర్ట్ అవుతుంది. ఈ సంపులో తయారైన జీవామృతాన్ని మన పొలానికి మనం ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న 20 ఎకరాలకు వాటిని ఓపెన్ ఇరిగేషన్ ద్వారా 5 HP మోటార్ ద్వారా మనం సప్లై చేయడం జరుగుతుంది. 2017లో నంద్యాల పట్టణానికి సమీపంలో ఉన్న గోపవరంలో గోశాలను ఏర్పాటు చేశారు శేషఫణి. గో ఆధారిత ప్రకృతి సేద్యం చేయాలనే ప్రధాన ఉద్దేశంతోనే గోశాలను నిర్వహిస్తున్నామని ఈ సాగుదారు చెప్పుకొచ్చారు. మొదట 9 ఒంగోలు జాతి ఆవులను సేకరించారు. ప్రస్తుతం గోశాలలో 40 వరకు ఒంగోలు ఆవులున్నాయి.
వీటితో పాటే అధిక పాల దిగుబడిని అందించే ముర్రా జాతి బర్రెలను హర్యానా నుంచి తెప్పించారు. కేవలం ఆడదూడలు మాత్రమే ఉత్పత్తి అయ్యే విధంగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ పశు సంపదను పెంచుకుంటున్నారు. ఈ గోశాలలో అన్ని ఒంగోలు జాతి మంచి జాతి లక్షణాలు కలిగినవి, అన్ని సుడులు నలుపులు అన్నీ బాగున్నవి, మంచి జాతి లక్షణాలు కలిగినవి ఒంగోలు పరిసర ప్రాంతంలో, విజయవాడ పరిసర ప్రాంతంలో ఉన్నవి. ఒక్కొక్క ఆవు దాదాపు 50 నుంచి 60 వేలు ఖర్చు పెట్టి మొదట్లో 9 ఆవులను మనం కొనుగోలు చేయడం జరిగింది. వీటి నుంచి మంచి వీర్యం మనము ఎక్కించి మంచి మేలు జాతి ఒంగోలు ఆవులను ఎద్దులను మనం ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఎద్దులు రైతులు వ్యవసాయానికి ఉపయోగించుకునేదానికి మన ఫామ్ నుంచి తీసుకుపోతుంటారు. ఆవులు ప్రకృతి వ్యవసాయం ఆసక్తి కలిగిన రైతులు ఆవులను తీసుకుంటుంటారు. ప్రస్తుతం మన దగ్గర దాదాపు 40 ఆవులు ఉన్నాయి. మన యొక్క గోశాల యొక్క విశిష్టత ఏమంటే గోమూత్రము సపరేట్గా మనం కలెక్ట్ చేసేదానికి ఒక వసతి ఏర్పాటు చేసినాము. తర్వాత ఈ గోమూత్రము మరియు గోమయము ఉపయోగించిన నీరు ఆటోమేటిక్గా బై గ్రావిటీ జీవామృతం సంపులోనికి చేరుతుంది. అక్కడ జీవామృతంగా మార్చబడి మనం సాగు చేస్తున్న 20 ఎకరాలకు ఓపెన్ ఇరిగేషన్ మెథడ్ ద్వారా మొత్తం పారకం చేయడం జరుగుతుంది. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే 2 విషయాలను గుర్తుంచుకోవాలని ఈ సాగుదారు చెబుతున్నారు. దేశవాళీ విత్తనం, దేశవాళీ ఆవు తప్పనిసరిగా ఉండాలంటారు. అందుకే 5 ఎకరాల్లో కుజిపటాలియా అనే దేశీ వరి వంగడాన్ని సాగుకెన్నుకున్నారు. అవసరమైన నారును తానే స్వయంగా సిద్ధం చేసుకుంటున్నారు. కేవలం జీవామృతంతో సాగు చేస్తున్న ఈ వంగడంలో ఎన్నో పోషకాలుంటాయంటున్నారు. ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ముఖ్యమైన విషయాలు 2. ఒకటి దేశవాళీ విత్తనము, రెండవది దేశవాళీ ఆవు. ఇప్పుడు దేశవాళీ విత్తనాలలో మనం సెలెక్ట్ చేసుకునేది కుజీ పటాలియా, వాటినే సన్నజాజులు అని కూడా అంటారు. ఈ కుజీ పటాలియా మేము సెలెక్ట్ చేసుకునే దానికి ముఖ్య కారణం ఏమంటే మనము ఉపయోగించే నంద్యాల సోనా, కర్నూలు సోనా లాగా తెలుపు రకానికి చెందినవి, సైజు కూడా దాదాపు అంతే సిమిలర్గా ఉంటుంది. అన్ని ఏజెస్ వాళ్ళు వీటిని ఉపయోగించుకునేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మేము ఇక్కడ పెంచుతున్న నారుమడి దాదాపు 5 ఎకరాలలో మనం పండించేదానికి అవసరమైనంత నారును మనం తయారు చేసుకున్నాము. దీని ద్వారా మనం తయారైన వడ్లను ఒక 4 నెలల పాటు అట్లా కొద్దిగా పాతబడిన తర్వాత మిల్లు ఆడిచ్చేసి మనకు అనుకూలంగా ఉన్న మనకు సంబంధించిన కస్టమర్స్కు మనం డైరెక్ట్గా బియ్యం సప్లై చేసేదానికి అవకాశం ఉంటుంది. పొలంలోనే డైరీ ఫామ్ను నిర్వహిస్తూ వినియోగదారులకు నాణ్యమైన పాలను విక్రయిస్తున్నారు. డైరీ ఫామ్ను ఏర్పాటు చేయాలనుకునేవారు ప్రధానంగా పశువుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు ఈ రైతు. ఇందులో మనము కనీసం 18 లీటర్ల కన్నా ఎక్కువ పాలు ఇచ్చేవి హర్యానా నుంచి మనం ప్రత్యేకంగా మనమే సెలెక్ట్ చేసుకొని తీసుకురావడమైంది. మొదట్లో 40 బర్రెలను మనము అక్కడి నుంచి హర్యానా నుంచి తీసుకొని వచ్చాము. తర్వాత ఈ 40 బర్రెలకు మనం సెక్సిడ్ సెమెన్ ఉపయోగిస్తున్నాము. సెక్సిడ్ సెమెన్ అంటే వీర్య కణాలలో X క్రోమోజోమ్ మరియు Y క్రోమోజోమ్ స్పెర్మ్స్ ఉంటాయి. ఈ ABS సెమెన్ బ్యాంక్ వారు Y క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్స్ను, వీర్య కణాలను సపరేట్ చేసేసి కేవలం X క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్స్ను స్ట్రాస్లో ప్రిపేర్ చేసి వీటిని స్ట్రాస్లో చేసి మనకు మార్కెటింగ్ చేసి మనకు అందించడం జరుగుతుంది. మనం కేవలం X క్రోమోజోమ్ ఉన్న స్పెర్మ్ వీర్యాన్ని మనం వాడడం వల్ల వాటి నుంచి కేవలం ఆడదూడలు మాత్రం పుట్టేదానికి అవకాశాలు దాదాపు 90 నుంచి 95% వరకు ఉంటాయి. సో ఆ సెమెన్ బ్యాంక్లో వారు ఉపయోగించే దున్నలు కూడా ఇండియాలో టాప్ 10 దున్నలలో ఉంటాయి. కాబట్టి మొత్తం హై జెనెటిక్ పెడిగ్రీ ఉండే వీర్యం నుంచి మనము ఉపయోగించుకొని కేవలం ఆడదూడలు మనము ఉత్పత్తి చేయడం వల్ల మన డైరీ ఫామ్లో అన్ని గొప్ప దూడలే పుట్టేదానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏవైనా బుల్స్ 5-10% బుల్స్ కనుక పుడితే బ్రీడ్ పర్పస్ మనం ఉపయోగించవచ్చు. అవే బర్రెలు కనుక అయితే కనుక దాదాపు కనీసం 18 లీటర్ల పాలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. పశువుల పెంపకంలోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు శేషఫని. అధిక బరువు ఉండే ముర్రా జాతి బర్రెలు జాతి కింద పడకుండా ఉండేందుకు నేలపైన రబ్బర్ మ్యాట్లను వేశారు. దోమలు నియంత్రించేందుకు షెడ్డు చుట్టూ మెష్లను ఏర్పాటు చేశారు. పశువుల నుంచి వచ్చే మూత్రం, పేడ షెడ్డులో ఉండకుండా పరిశుభ్రంగా ఉండేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సమయానుకూలంగా పచ్చిమేత, ఎండుగడ్డి, జొన్న చొప్పతో పాటు పోషకాల దానాను అందిస్తున్నారు. నాణ్యమైన పాల దిగుబడిని పొందుతున్నారు. డైరీ ఫామ్ యొక్క విశిష్టతలు ఏమిటంటే రబ్బర్ మ్యాట్లను ఉపయోగించడము. ఈ రబ్బర్ మ్యాట్లను ఉపయోగించడం వల్ల
ఆవు కాలు స్కిడ్ కాకుండా ఉంటుంది, తర్వాత పుండ్లు తయారు కాకుండా ఉంటాయి. దోమల నియంత్రణ కొరకు మనం మన షెడ్ మొత్తం అంతా మస్కిటో మెష్ ద్వారా వేయడం జరుగుతుంది. తర్వాత వీటిని అంతా స్లోప్ బాగా మనం ఏర్పాటు చేయడం వల్ల మూత్రం కానీ ఉపయోగించిన వాటర్ కానీ ఎక్కడే కానీ నిల్వ ఉండకుండా ఆటోమేటిక్గా మన జీవామృతం సంపులోకి చేరేదానికి అవకాశం ఉంటుంది. సో దానివల్ల మూత్రాన్ని మరియు వాటర్ను సమర్థవంతంగా ఉపయోగించిన వాళ్ళం అవుతాము. ఇవి బయట ఎక్కడే కానీ చేరవు కాబట్టి పరిసరాలు కూడా శుభ్రంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. వీటికి పెట్టే ఆహారాన్ని ముఖ్యంగా 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి పచ్చి మేత, రెండోది ఎండుగడ్డి లేదంటే జొన్న చొప్ప మరియు దానా. పచ్చి మేత కొరకు మరియు సూపర్ నేపియర్, స్వీట్ పొటాటో, హెడ్జ్ లూసర్ని ఈ మూడింటిని ఉపయోగించడం అవుతుంది. దాదాపు 15 ఎకరాలలో పండించిన మన సూపర్ నేపియర్ గడ్డిని ప్రతిరోజు ఒక 4 టన్నుల ట్రాక్టర్ మనం తీసుకువచ్చి మన చాఫ్ కట్టర్ సహాయంతో ముక్కలుగా తయారు చేసేసి వాటిని ఒక పూటకు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇంకొక పూటకు వరిగడ్డి కానీ జొన్న చొప్ప కానీ చాఫ్ కట్టర్ సహాయంతో ముక్కలు చేసేసి వాటిని రెండో పూట మనం ఇవ్వడం జరుగుతుంది. దానా విషయానికి వస్తే ముఖ్యంగా దాన మనం బీరు పొట్టు అనేది మన ఫామ్లో అసలు ఉపయోగించడం లేదు. ఆల్కహాల్ కలిగిన ఫీడింగ్ ఏది ఇచ్చినప్పటికీ వాటి ఆరోగ్యం దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత పాల ద్వారా కూడా ఆల్కహాల్ రిలీజ్ కావడం వల్ల పాల నాణ్యత కూడా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ప్రభుత్వం వారు బ్యాన్ చేసినటువంటి ఆక్సిటోసిన్ అనేది మన ఫామ్లో ఏమాత్రం వాడడం లేదు. మనము దానాకంగా మనం తయారు చేసుకునేది ఏమంటే వడ్లను, మొక్కజొన్నలను రైతుల దగ్గర నుంచే డైరెక్ట్గా మనం సంవత్సరానికి ఎంత అవసరమో అంత మనం పర్చేజ్ చేసేసి ప్రతిరోజు దాదాపు 500 కేజీల వరకు వడ్లు, మొక్కజొన్నలు మన దగ్గర మన ఫామ్లో ఉండే పల్వరైజర్ ద్వారా పిండిని తయారు చేసుకొని తర్వాత కందిబేళ్ళ మిల్లు దగ్గర నుంచి వచ్చే కందిపిండిని వాటిని కలుపుకొని మనము ఆ మూడింటిని మిశ్రమాన్ని మనం వాటిని దానాగా ఉపయోగించడం జరుగుతుంది. సో మనం ఇచ్చే ఆహారంలో ఏమాత్రము ఆల్కహాల్ కంటెంట్ ఉండకపోవడం వల్ల పాలు బాగా మంచి నాణ్యమైన పాలను మనం తయారు చేయడం అవుతుంది. ఏమాత్రం వాటర్ మిక్స్ చేయకుండా మంచి పరిశుభ్రమైనవి, ఆరోగ్యకరమైనవి ప్యాకింగ్ చేసి మన డైరెక్ట్ కస్టమర్స్కి ఇవ్వడం వల్ల మనం తగిన రేటు మనం పొందేదానికి అవకాశం ఉంటుంది. మొదట్లో మనం 40 బర్రెలను హర్యానా నుంచి మనం తీసుకోవడం జరిగింది. వాటికి పుట్టిన దూడలను పెంచుతూ ప్రస్తుతం దాదాపు 120 బర్రెల వరకు ఉన్నాయి. అట్లే అదేవిధంగా మనం పెంచుకుంటూ పోతే సెక్సిడ్ సెమెన్ వాడడం వల్ల మేము కనీసం ఒక 3 సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 300 బర్రెల వరకు తయారు చేసేదానికి అవకాశం ఉంటుంది. 300 బర్రెలు తయారైన తర్వాత మనకు హోల్డింగ్ కెపాసిటీ ఆడికి సీలింగ్ అవుతుంది కాబట్టి ప్రతి సంవత్సరం కనీసం ఒక 200 బర్రెలు మనం అమ్మేదానికి అవకాశం ఉంటుంది. 5 ఎకరాల్లో విభిన్న రకాల పండ్ల తోటలతో పాటు వైట్, రెడ్ శాండిల్ను పెంచుతున్నారు. మరో అరెకరం విస్తీర్ణంలో కూరగాయలను పండిస్తున్నారు. ఎలాంటి రసాయనాలు, పురుగు మందులను వాడకుండా కేవలం జీవామృతం, వేప నూనె ఆధారంగానే వీటిని సాగు చేస్తున్నారు. పంటలకేమైనా చీడపీడలు ఆశించినా అగ్నాస్త్రం వంటి కషాయాలనే వినియోగిస్తున్నారు. ప్రకృతి సిద్ధంగా పండిన ఈ ఆహార ఉత్పత్తుల్లో నిల్వ సామర్థ్యం అధికంగా ఉండటంతో పాటు రుచికరంగా ఉంటున్నాయని తెలిపారు శేషపల్లి. వీటిని ఆహారంగా తీసుకుంటున్న వినియోగదారులు సంతృప్తిని వ్యక్తం చేశారన్నారు. ఇది మన వ్యవసాయ క్షేత్రంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిస్తున్న 5 ఎకరాల పళ్ళ తోట. ఈ పళ్ళ తోటలో ముఖ్యంగా దాదాపు ఒక 250 వరకు మామిడి మొక్కలు ఉన్నాయి. జామ, సపోటా, నారింజ, బత్తాయి, అన్ని రకాల పళ్ళు ప్రతి రకానికి కనీసం ఒక 5 మొక్కల చొప్పున మనం వేయడం జరిగింది. ఈ పళ్ళతో పాటు ఇక్కడ కొద్దిగా కమర్షియల్గా ఉండే విధంగా వైట్ శాండల్, తర్వాత రెడ్ శాండల్ ఇవి కూడా మనం పెంచడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి ఫెర్టిలైజర్స్ మనం వాడడం లేదు, ఎటువంటి పెస్టిసైడ్స్ మనం వాడడం లేదు. రైపనింగ్కు మాగేదానికి అవసరమైన కార్బైడ్ అటువంటివి కూడా మనం ఎటువంటివి వాడకుండా కేవలం న్యాచురల్ రైపనింగ్ జరిగేటట్లే మనం చేస్తున్నాము. ఇప్పుడు మనం ప్రస్తుతం టమోటా, వంగ, మిరప, చిక్కుడు, బెండ ఈ కూరగాయలు మనం పండిస్తున్నాము. వీటికి పూర్తిగా ఫెర్టిలైజర్ అనేది ఏమాత్రం వాడడం లేదు. పెస్టిసైడ్స్ కూడా మనం ఏమాత్రం వాడడం లేదు, కెమికల్ పెస్టిసైడ్స్ వాడడం లేదు. వీటి జీవామృతాన్ని, తర్వాత నీమాయిల్, తర్వాత కషాయాలను ఉపయోగించి పురుగులను మనం కంట్రోల్ చేస్తున్నాము. ఈ ఉత్పత్తులను మన ఇంటికి మనం ఉపయోగించడము, మన దగ్గర పనిచేసే వర్కర్స్ ఉపయోగించడమే కాకుండా మన కస్టమర్ గ్రూప్ దాదాపు ఒక 200 మంది కస్టమర్ గ్రూప్ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇంటికి మనం డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది.
సో ఎటువంటి రసాయనాలు లేకుండా మనం పండిస్తున్నాం కాబట్టి ఈ కూరగాయలు కూడా దాదాపు 3-4 రోజుల వరకు కూడా ఎటువంటి ఏమాత్రం భంగం కాకుండా తయారవుతున్నాయి. చీడపీడల నియంత్రణ కొరకు మనం ముఖ్యంగా జీవామృతాన్ని, గోమూత్రము, వేప నూనె మరియు కషాయాల్లో మెయిన్ అగ్నేస్త్రము పురుగులకు బాగా పనిచేస్తుంది. ఈ అగ్నేస్త్రం అనేది గోమూత్రము, తర్వాత వెల్లుల్లి, పొగాకు, పచ్చిమిరప వీటిని ఉపయోగించి వాటిని పేస్ట్గా తయారు చేసి వాటిని ఉడకబెట్టిన తర్వాత వాటిని మనం స్ప్రే చేస్తున్నాము. దీనివల్ల చీడపీడల నియంత్రణ అనేది బాగా ఎఫెక్టివ్గా జరుగుతుంది. టమోటాలు ఎటువంటి పురుగు లేకుండా, ఏమాత్రం చిన్న బొక్కలు కూడా లేకుండా టమోటాలు బాగా ఉత్పత్తి అవుతున్నాయి. ఇక్కడ మనం క్యాలీఫ్లవర్, క్యాబేజ్ కూడా మనం వేస్తున్నాము. ఈ కూరగాయలు ఉపయోగించడం వల్ల వీటి టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 5-6 రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది. కూరగాయలు ఒక కేజీ 80 నుంచి 100 రూపాయలలాగా మనం అమ్ముతున్నాం కాబట్టి ఎటువంటి రసాయనాలు మనం ఉపయోగించడం లేదు కాబట్టి వాటికి అయ్యే ఖర్చు కూడా ఉండదు. ఫెర్టిలైజర్స్ మనం వాడడం లేదు కూడా వాటికి అయ్యే ఖర్చు ఉండదు. నాణ్యమైన ఉత్పత్తులు మనం తయారు చేయడం వల్ల, డైరెక్ట్గా కస్టమర్లకు డోర్ డెలివరీ చేయడం వల్ల, ఎటువంటి మధ్యవర్తులు లేకపోవడం వల్ల మనకు ఆదాయం బాగా వచ్చేదానికి అవకాశం బాగుంటుంది. గో వ్యర్థాలు వృధా అవ్వకుండా ప్రత్యేక జీవామృతం నిల్వ చేసే మోడల్ వ్యవస్థను నెలకొల్పారు ఈ రైతు. గోశాల నుంచి విడుదలయ్యే పశువుల విసర్జాలతో పాటు పశువులను కడిగిన నీటిని ప్రత్యేక పద్ధతుల్లో కాలువ నుంచి సంపులోకి చేరే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. సంపులో పడిన పేడ, మూత్రంతో కోటానుకోట్ల మిత్ర సూక్ష్మజీవాలు అభివృద్ధి చెందుతున్నాయని రైతు తెలిపారు. పాలేకర్ సూచించిన బెల్లం, శనగపిండి వాడకుండానే జీవామృతం తయారు చేస్తూ మోటారు సహాయంతో సంపు నుంచి నేరుగానే పొలానికి అందిస్తున్నారు. మరి రైతు అనుసరిస్తున్న ఈ విధానం గురించి ఆయన మాటల్లోనే విందాం. చాలా ప్రదేశాల్లో గోశాలలు ఉంటాయి, చాలా ప్రదేశాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉంటారు. కానీ మన యొక్క విశిష్టత ఏమంటే ఈ గోశాలకు, ప్రకృతి వ్యవసాయానికి అనుసంధాన వ్యవస్థలను మనం అభివృద్ధి చేయడము. ఇదే మన గోశాల, శివ ఫార్చ్యూన్స్ గోశాల మోడల్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్. దీనిలో ముఖ్యంగా బేస్ వచ్చేసి అత్యంత ముఖ్యమైనది ఈ స్ట్రక్చరు. ఈ స్ట్రక్చరు 3 భాగాలుగా ఉంటుంది. ఒకటి అండర్ గ్రౌండ్ జీవామృతం సంపు, మధ్యది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి ఒక లివింగ్ రూమ్ ఒకటి, తర్వాత ఇంకొకటి గోవు ప్రసవ మరియు ప్రదక్షిణ మందిరము, మూడవది యాగశాల, తర్వాత పైన ఫ్రెష్ వాటర్ ట్యాంక్. వీటిని 3 భాగాలుగా విభజించవచ్చు. ఇందులో అత్యంత కీలకమైనది జీవామృతం సంపు. మూత్రము, చాలా వరకు పేడ మరియు ఉపయోగించిన నీరు ఈ కాలువ ద్వారా మన సంపులోనికి చేరుతుంది. ఇక్కడ సాలిడ్ మ్యాటర్ అంతా ఇక్కడ ఫిల్టర్ అవుతుంది, అండర్ గ్రౌండ్ పైపు ద్వారా ఆ సంపులోనికి చేరుతుంది. దీనివల్ల ఏమంటే మొత్తం ఉపయోగించే నీరు ప్రతి డ్రాపు సంపులోనికి చేరుతుంది. అవి విడుదల చేసిన ప్రతి డ్రాప్ మూత్రము ఇక్కడ సంపులోనికి చేరుతుంది. చాలా వరకు పేడ కూడా ఇందులో చేరుతుంది. ఈ సంపు అనేది దీనిలో చేరిన టోటల్ మూత్రము, అందులో ఉన్న ఉపయోగకరమైన బ్యాక్టీరియా కొన్ని మిలియన్ల సంఖ్యలో వాటంతట అవే అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ జీవామృతం లాగా న్యాచురల్గా కన్వర్ట్ అవుతుంది. బయట మామూలుగా మనం జీవామృతం తయారు చేసే విధానంలో శనగపిండి మరియు బెల్లం మనం ఉపయోగిస్తాము. కానీ మన దగ్గర ఇక్కడ శనగపిండి, బెల్లం ఉపయోగించము. ఈ తయారైన జీవామృతంను మనం 5 HP మోటార్ ద్వారా మనము సాగు చేసే 20 ఎకరాల పంటకు ఈ 4 ఇంచ్ పైపుల ద్వారా మనము సప్లై చేస్తాము. ఇందులో 2 రకాల మోటార్లు ఉన్నాయి. ఒకటి కరెంట్ ఆపరేటెడ్ మోటార్, ఇది 5 HP మోటారు. ఇంకొకటి ట్రాక్టర్ ఆపరేటెడ్ పంప్. అది కరెంటు ఉన్నప్పుడు ఈ మోటార్ను ఉపయోగిస్తాము, కరెంటు లేనప్పుడు ట్రాక్టర్ ద్వారా ఎంటీ చేసేదానికి అవకాశం ఉంటుంది. మన మోడల్ ఆఫ్ న్యాచురల్ ఫార్మింగ్కు ఇదే మెయిన్ బేస్ అవుతుంది. ఈ స్ట్రక్చర్ మనం కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు కింద దాదాపు 11 అడుగుల లోతు మనం తవ్వి కింద దాదాపు 2 అడుగుల థిక్నెస్లో బెడ్ తయారు చేసి ఆ బెడ్ నుంచి పిల్లర్స్ రైజ్ చేసేసి పైన ఫ్రెష్ వాటర్ ట్యాంక్ని మనం కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఈ స్ట్రక్చర్ వల్ల మనకు పలు ఉపయోగాలు ఉన్నాయి. ఇది చాలా వరకు ఒకటి అండర్ గ్రౌండ్ సంపు అండర్ గ్రౌండ్లో ఉంది కాబట్టి షెడ్స్ నుంచి, గోశాల నుంచి కానీ డైరీ ఫామ్ నుంచి కానీ విడుదలైన వాటర్ అవి బై గ్రావిటీ ఆటోమేటిక్గా దీనికి చేరేదానికి అవకాశం ఉంటుంది. గ్రౌండ్ లెవెల్లో మళ్ళీ మూడు భాగాలుగా మనం విభజించినాము. ఇది ఒకటి యాగాలు, హోమాలు చేసుకునే దానికి ఓపెన్ ఏరియా ఒకటి ఉంది. రెండవది
ఆవు యొక్క ప్రసవ మరియు ప్రదక్షిణ మందిరము. గోమాత డెలివరీ అయ్యేటప్పుడు బిడ్డ బయటకు వచ్చేటప్పుడు దాన్ని ద్విముఖ ఆవు అంటాము. ద్విముఖ ఆవు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మన పురాణాల ప్రకారము భూమిని చుట్టూ ప్రదక్షిణ చేసిన దాంతో సమానం అవుతుంది. ఇక్కడ మనం ఈ డోర్లు కనుక ఓపెన్ చేసాము అంటే ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసేదానికి అవకాశం ఉంటుంది. ప్రదక్షిణ సర్కిల్లోనే గోమాత మరియు శ్రీకృష్ణ పరమాత్ముడు మరియు తులసిమాత ఇక్కడ మొత్తం మనం ప్రదక్షిణ చేసేదానికి అవకాశం ఉంటుంది. చాలా చోట్ల గోశాలలో ఈ ప్రదక్షిణ చేసేదానికి వసతి ఉండదు. ఇక్కడ మన గోశాలలో ఆవు చుట్టూ, గోమాత చుట్టూ, శ్రీకృష్ణ పరమాత్ముని చుట్టూ మరియు తులసిమాత చుట్టూ ప్రదక్షిణ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు క్రాఫ్ట్ వారి పర్ఫెక్ట్.